కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు అర్రే 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 కన్ను పెట్టరు కన్ను కొట్టరు. హాయ్ అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. బాజ్పల్లికి వచ్చి ఆడవాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నంటే జీవితంలో ఏడుకో వెళ్ళిపోతా. ఆడవాళ్ళు మీకు జోహర్ల నెషో బాజ్పల్లికి తీసుకొచ్చాం కాబట్టి మీ అందరి కోసం, టు ది గ్రేట్ ఉమెన్, మీ అందరి కోసం ఒక ఇంట్రొడక్షన్. బెలూన్ లో ఉంటుంది గాలి, ఆడవాళ్ళకి రా ఉంటుంది జాలి. పెళ్లిలో కడతారు తాలి, ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడే రా హోలీ. బాగా బలంగా ఉంటాడు రా బాహుబలి, ఆడవాళ్ళు లేకపోతే ప్రపంచమే రా ఖాళీ. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీ క్వశ్చన్ లో క్రేజీగా ఆలోచించండి. క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటప్పుడు అరే రే రే దొరికేసానే ఏం చేయను ఇప్పుడు అని జనరల్ గా మన లైఫ్ లో డైలీ బేసిస్ లో ఒకసారి అవుతుంటది, దొరికిపోతుంటాం. ఇలాంటి సందర్భాల్లో దొరికిపోతారు. ఫ్రెండ్స్ తో టెంపుల్ కి అని చెప్పి మూవీకి వెళ్ళినప్పుడు అరే దొరికిపోయామే అని ఫీల్ అవుతుంది. ఫ్రెండ్స్ తోనే అబద్ధాలు చెప్తారా మీరు? హస్బెండ్ తో ఫ్రెండ్స్ తో నేను టెంపుల్ కి వెళ్తాను అని చెప్పి థియేటర్. ఆయన కూడా ఏం చెప్పాడు, అవునే నేను కూడా టెంపుల్ కి వెళ్తాను, ఆయన కూడా థియేటర్ కి వచ్చాడు. ఎవరితోనా? అప్పుడు మీ రియాక్షన్ ఎట్లా ఉంటది? ఓకే వెళ్తే వెళ్ళా అనుకుంటాను. ఇలాంటి పెళ్ళం అందరికీ దొరకాలి. చాక్లెట్ షాప్ కి వెళ్ళినప్పుడు దొంగతనంగా చాక్లెట్ తీసుకొని తింటున్నప్పుడు ఆయన వచ్చి డబ్బులు అడిగినప్పుడు అబ్బా దొరికిపోయానే అనిపిస్తుంది. ఒక చారణ చాక్లెట్ కదా తీసుకుంది అని చెప్పాలి. కానీ మనం పెద్ద డైరీ మిల్క్ తీసుకున్నప్పుడు దొరికిపోతాం. ఎప్పుడైనా చేశారా అలా చిన్నప్పుడు? అంటే చిన్నప్పుడు ఇలాంటివి క్యాజువల్ గా చేస్తుంటాం కదా. ఇప్పుడైతే దొరకట్లేదు, చాక్లెట్స్ దొరకట్లేదు. చాక్లెట్ దొరకదు. కూరగాయల బండి వచ్చినప్పుడు ముదిరిపోయింది వాడు వెళ్ళగానే అన్ని తెచ్చాను అని అంటారు. నెక్స్ట్ ఎగ్జామ్ లో స్లిప్ పెట్టినప్పుడు. ఎన్నిసార్లు దొరికారు అలా? అసలు పెట్టలేదు ఎప్పుడు. అసలు పెట్టలేదు. ఏం జాబ్ చేస్తున్నారు ఇప్పుడు? ఎంసీఏ కంప్లీట్ అయిన జాబ్ సర్చ్ లో ఉన్నారు. చిట్టీలు పెట్టి పాస్ అయ్యారు అయితే ఎంసీఏ. అసలు మొత్తం చదువుకోనే. వెరీ గుడ్. హస్బెండ్ ఫోన్ పాస్వర్డ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు హస్బెండ్ వెనకాల నుంచి చూసేస్తే అయ్యయ్యో దొరికిపోయామే. ఎందుకండి మీ మెసేజ్లు వస్తాయి కదా, మీ మెసేజ్ చదువుకోవచ్చు కదా, మా మగాళ్ళ మెసేజ్ ఎందుకు మీకు? అంటే ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఎవరైనా ట్రై చేస్తున్నారు. మేము అట్లనే చెక్ చేస్తున్నాం. ఎవరు బాయ్ ఫ్రెండ్ చేస్తున్నామా? లేదుగా. లేదు, ఆడవాళ్ళు జోహార్లే కదా, ఆడాలంటే ఆడాలే, మగవాళ్ళే గర్ల్ ఫ్రెండ్స్ అలా ఉంటారు. ఈ పేరు పెట్టి మిస్టేక్ చేసినామా మేము? సన్నగా అవ్వాలని డైట్ చేస్తున్నప్పుడు KFC బకెట్ ఆర్డర్ పెట్టుకో. ఎవడన్నా ఏమన్నా అంటే ఇంటికి వచ్చారనుకోండి, బాగా సన్నగా అయ్యారండి, మీరు ఏం చేస్తారు? డైటింగ్ చేస్తారు. అప్పుడే డోర్ బెల్, మేడం బకెట్ ఆర్డర్ చేశారు కదా. సూపర్ ఆన్సర్. ఇది క్రేజీ అంటారేనమ్మా. నీ లుక్కే నా వెంట పడి హుక్ అయి నన్ను లాగినదే చుక్క, ఆ లుక్కు విసులే. నీ టచ్చే తాకిందో అలా స్విచ్చే ఆన్ అయ్యే ఇలా కిచ్చే, నీ టచ్ కొక విజిలే. హాటీగా నువ్వుంటే నోటీగా నేనుంటే నావు. ఈ సిగం వచ్చే డాన్స్ ఏందంట, ఇలా చేస్తే 10 రోజుల పక్క అవుతాను. ఫస్ట్ మా పర్ఫెక్ట్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పడం. లెట్స్ వెల్కమ్ దే. వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏ వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. తిప్పుతుంటే నడుమే నాటి, నా కండ్లే చేసే కంట్రీ డ్యూటీ. నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాందే, దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తోందే. తైటు హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే. అదే ట్వింకిల్ 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 లిటిల్ స్టార్, తెరిచుంచి ఫ్రంట్ డోర్.
మేడం మీ పేరు? అపర్ణ. అపర్ణ గారు, Hi, Ravi. ఐ లవ్ యువర్ సారీ కలర్, ఐ Thank లవ్ you so దట్ much. నెక్లెస్. అండ్ వీటిని డామినేట్ చేసేది ఏమైనా ఉంది అంటే అది మీ స్మైల్. ఓ థ్యాంక్ యూ సో మచ్. యువర్ వెల్కమ్. ఏం చేస్తుంటారు? మీ పేరు? నేను జాబ్ చేస్తుంటాను. నా పేరు అపర్ణ. అపర్ణ గారు ఏం జాబ్ చేస్తున్నారు తెలుసుకోవచ్చా? నేను గూగుల్లో చేస్తున్నాను. గూగుల్లో చేస్తున్నారు? Yes. ఓ అంటే మనం అందం ఎక్కడ ఉంటది అని గూగుల్లో వెతుకుతాం. ఆ అందమే గూగుల్లో పనిచేస్తాం. హలో మచ్చా, హాయ్ మచ్చి, ఎట్లున్నావు రవి? ఇగో చల్లగా వేడిపుట. చెప్పమ్మా ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్, House wife. ఇద్దరు కిడ్స్. ఇద్దరు కిడ్స్. నా పేరు సుష్మా. సుష్మా గారు, మేడం మీ పేరు? హాయ్ రవి, నమస్తే. నమస్కారం అండి. మీ హాయ్కి మీ నమస్తేకి అస్సలు సెట్ అయితే హాయ్ రవి. ఏం చేస్తుంటారు? నా పేరు ప్రసన్న. ప్రసన్న గారు, నేను సీనియర్ మేనేజర్ ఇన్ జెన్పాక్ట్. జెన్పాక్ట్ లో వర్క్ Yes. చేస్తున్నారు, ఉప్పల్లో. ఎస్. హాయ్ రవి Hi, అన్నయ్య, అమ్మా. నా పేరు దివ్య. దివ్య గారు ఏం చేస్తుంటారు? నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అని హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ రెడీ చేస్తుంటాను. హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ తయారు Yeah, చేస్తుంటారు. yes. అంటే ఖాళీగా ఉండకుండా ఏదో బిజీ వర్క్ ఇంట్లోనే yes. ఇంట్లోనే పెడుతున్నారా? Ah, ఇంట్లో ఇంట్లోనే, చేస్తున్నారు. లవ్లీ అండి, గ్రేట్. హలో రవి, హాయ్. బాచుపల్లి మీకు స్వాగతం పలుకుతుంది. మా ఆడవాళ్ళు మీకు జవార్లు మీకు స్వాగతం పలుకుతుంది. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు? మీ పేరు? నా పేరు భారతి, నేను జాబ్ చేస్తాను. జాబ్ చేస్తున్నారు. ఎక్కడ తెలుసుకోవచ్చా? ఎసెంచర్. ఎసెంచర్. యువర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. యా. వెరీ నైస్. మేడం మీ పేరు? స్వాగతం రవి గారు. మీకు సుస్వాగతం. మీ యాంకరింగ్ అంటే చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ అమ్మా. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ పేరు? సింధు అండి. సింధు. సారీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. నగలు కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. అన్నిటికంటే ముఖ్యం ఆ కళ్ళు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ రవి ఆ గారు. జుట్టు ఇలా వేరు కూడా అది బాగుంది. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్, సో ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. సో ఫస్ట్ రౌండ్ లో ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ కి ఎన్నో ఆన్సర్లు ఉంటాయి. ఆ ఆన్సర్లు మీరు చెప్తూ ఉండాలి 1 by 1. చెప్పిన ఆన్సర్ రిపీట్ చేసినా, రాంగ్ ఆన్సర్ చెప్పినా 5 seconds టైం ఇస్తా మార్చుకోవడానికి. చేయలేదంటే ఆ బుడగ పగిలిపోద్ది. ఎవరి బుడగ అయితే పగిలిపోద్దో వాళ్ళకి పాయింట్ రాదు. బుడగ ఉన్న వాళ్ళు కాపాడుకున్న వాళ్ళకి పాయింట్ వస్తుంది. సో ఫస్ట్ మీరు ఆడుతున్నారా? స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. ఎల్బో బెండ్ అవ్వకుండా పట్టుకోవాలి స్ట్రైట్ గా. ఓకే, ఇంకో చెయ్యి సపోర్ట్ తీసుకోవద్దు, ఇంకో చెయ్యి మార్చకూడదు. ఫస్ట్ క్వశ్చన్, సోషల్ మీడియాలో ఆడవాళ్ళు వెతికి తెలుసుకునే విషయాలు సోషల్ మీడియాలో ఏంటి? ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, ఇట్ క్యాన్ బి ఎనీవేర్ ఆన్ సోషల్ మీడియా. స్టార్ట్. డిజైనర్ సారీస్ గురించి. గూగుల్. వేర్ డు వి ఫైండ్ డిజైనర్ సారీస్? yes. గోల్డ్ జ్యువెలరీ. మంచి జ్యువెలరీ. yes. సెలబ్రిటీ మేకప్. సెలబ్రిటీ మేకప్. సమంత ఏం సామాన్లు వాడుతుంది? బిజినెస్ ఐడియాస్. బిజినెస్ డెవలప్ అవ్వాలంటే ఏ గాజు దేంతో తయారు చేస్తే బాగుంటుంది? అదే కదా. ఎస్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. వర్క్ ఫ్రమ్ హోమ్. ఎక్కువ పని లేకుండా డబ్బులు ఎక్కువ ఇచ్చేటోడు ఎవడు? కుకింగ్ వీడియోస్. బంగాళా బాబో, జిలేబీతో జిల్. సెలబ్రిటీ వెకేషన్స్. సెలబ్రిటీ ఎక్కడ పోతున్నాడు, ఏ వెకేషన్ చేసుకుంటున్నాడు, ఎవడు ఏడికి పోయి ఎవడి కొంపలో ఏం జరుగుతుంది, ఇట్లాంటివి కావాలి మనకి. పూజలు. ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ చూడడానికి. ఆడవాళ్ళు మీకు జోహార్లు ఎక్కడ జరుపుకుంటుంది షూటింగ్? మేము ఎక్కడికి వెళ్ళొచ్చు? ఓ రవిని ఎక్కడి నుంచి చూడొచ్చు? వావ్ అనొచ్చు. ఎక్కడ 3, 2, 1. పాయింట్ వచ్చింది. అట్లానే ఒక పాయింట్ వచ్చేసింది. రెండో పాయింట్ కూడా వాళ్ళు గెలుచుకున్నారు అనుకో, తెలుసు కదా దాని తర్వాత ఏమైద్దో? బాచ్పల్లి సెంటర్ లో పొలము మేము అనుకుంటూ తిరిగారు. యువర్ క్వశ్చన్ ఇస్, ఆడవాళ్ళు ఎలాంటి చోట ఎలా బేరం ఆడి వస్తువులు కొంటారు? కూరగాయల దగ్గర. ఎట్లా? 10 రూపాయలు అయితే రూపాయికి అడగడం. అందుకే అంటాం. సారీస్ దగ్గర ఎట్లా? 1000 అయితే 200 అడగడం. 200 అడుగుతారా మీరు? 50 రూపాయలు అడుగుతారు ఫస్ట్. జ్యువెలరీ దగ్గర ఎట్లా? 1 గ్రామ్ గోల్డ్ అయితే 1 kg గోల్డ్ ఫ్రీ ఇవ్వాలంటారు మీరు. 1 గ్రామ్ కొని 1 kg ఫ్రీ అడుగుతారు. బ్యాంగిల్స్, ఫ్యాన్సీ ఐటమ్స్. బేరం ఆడండి. ఎట్లా ఆడతారు అంటే ఒకవేళ బ్యాంగిల్స్ తీసుకోవాలంటే వాళ్ళు 100 రూపీస్ చెప్పారంటే, ఎందుకండి మా దగ్గర 20 రూపీస్ కే ఇస్తున్నారు కదా. మీ దగ్గర బాజ్పల్లిలో ఇస్తున్నారండి. 20 రూపీస్ ఇస్తున్నారా? తీసిస్తాము, మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి. నీకు దండం. కిరాణా షాప్ లో కేజీ పప్పు కొంటే ఇంకేదైనా ఐటమ్ ఫ్రీగా ఇమ్మని, లేకపోతే నేను ఇడికెళ్ళి వెళ్ళను అని కూర్చుంటారు. ఆడనే ఫ్లవర్స్ దగ్గర ఏంటండి దారుణంగా అయిపోయాయి. 3 పూలు 50 రూపీస్ చెప్తున్నారు, 20 రూపీస్ అయితే. అట్లయినా మీ ఆయన కొంటున్నాడు కదా. షాపింగ్ వెళ్ళినప్పుడు కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కోసం. షాపింగ్ వెళ్ళినప్పుడు డిస్కౌంట్ ఇవ్వకపోయినా కాంప్లిమెంటరీగా ఏమైనా ఇవ్వాలి అని అంటారు. చెప్పల్స్ కొనుక్కునేటప్పుడు ఒక 500 అట్లా చెప్పినప్పుడు 300 కి అట్లా అడుగుతాం. లేదు డిస్కౌంట్ ఇవ్వకపోతే ఈ చెప్పులు ఇచ్చి మా ఆయనకు ఫ్రీగా ఇవ్వ చెప్పులు అని అడుగుతారు. 3, 2, 1. పాయింట్ వచ్చింది. ఇంకో ఛాన్స్ ఉంది. ఆ ఒక్క పాయింట్ వచ్చినా ఏం లాభం, వాళ్ళు రౌండ్ విన్ అయిపోయారు కదా. అయ్యయ్యో. అదే బేసికల్ గా చిక్కెంటికలు ఇస్తారు.
అది మర్చిపోయా. చిక్కింటికి ఇచ్చి పెద్ద గిన్నె పెద్ద డేక్షని ఇయ్యచ్చు కదా అని అంటారు. అమ్మా మీకు మీరే సాటమ్మా బేరం ఆడటంలో. లాస్ట్ క్వశ్చన్, హస్బెండ్ ని ప్రేమతో తిట్టే తిట్లు. ఎదవా, ఒరే ఎదవా, ఒరే పంది, ఒరే పంది, ఒరే సచినోడా, ఒరే సచ్చినోడా, ఒరే కాకుండా వేరే ఏమైనా తిట్టు. దున్నపోతు, ఈడియట్, ఈడియట్, రే వేస్ట్ గా, ఒరే వేస్ట్ గా, నిన్ను పెళ్లిసుకుని నా జీవితం సంకరాకపోయిందిరా. దున్నపోతోడా ఇట్రా అంట, దున్నపోతోడా ఇట్రా అంట. అంటే రియాలిటీ చెప్పేసింది ఏంటో విషయాలు. ఏ సుంట, ఏ సుంట, ఎందుకురా నీ బతుకు నీ సుంట. ఒరే ఏబ్రా సోడా ఏం చేస్తున్నావురా, ఇంతసేపు పిలుస్తున్నాను నీకు వినిపించినట్టే ఉంటున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు? మీరు బాగా కరెక్ట్ అవుతున్నారు, తిట్టమన్నా. ఏ దరిద్రుడా ఇట్రా. దరిద్రుడానా? అడవి గాడిదా, అడవి గాడిదా, అడవి గాడిదా. ఎస్. ఒరే జెఫ్ఫా ఏం చేస్తున్నావురా? సన్నాసి, సన్నాసి, ఇది బాగుంది. ఒరే కుక్క, ఇది బాగుంది. కుక్క నన్ను కూడా అట్నే తిడుతుంది. ఒరే పిల్లి ఇట్రా. ఒరే పిల్లి అంటే వీధిలో పులి ఇంట్లో పిల్లి కదా. ఒరే నక్క, ఒరే నక్క, అమ్మో. తింగరోడా, తింగరోడా, రే ముళ్ళ పంది. జంతువులు వాడకండి అమ్మా, పాపం జంతువులు మంచివి. 5 4 3. అడుగు తినేవాడా, గోడ మీద పిల్లి, గోడ మీద పిల్లి. అట్ట నుండు ఇట్ట నుండు, మీ అమ్మ సైడ్ నుండు నా సైడ్ నుండు, గోడ మీద పిల్లి కాకు. చిల్లరెదవా, చిల్లరెదవా, తలకు మాసినోడా, తలకు మాసినోడా, ఒరే తలకు నూనె పెట్టుకున్నావాడా, అది తిట్ట. జిడ్డుగా పెట్టుకొని వస్తున్నాడు, ఏం చేయమంటారు? జిడ్డుగా పెట్టుకొని వస్తున్నాడా? నేను ప్రేమతో తిట్టే తిట్లంటే మీరు ముష్టోడా ఏవో తిడుతున్నారు. ప్రేమతో సోది మొహపోడా, సోది మొగపోడా, సోది చెప్తుంటే. చింపిరి జుట్టోడా, అమ్మో ఇది అయ్యేలాగా లేదురా రే. చెత్త మొఖమోడా, చెత్త మొకపోడా, వేస్ట్ మొహమోడా, అయిపోయింది. వేస్ట్ మొకపోడా గాడిదా. చెప్పింది, అన్ని జంతువులు చెప్పేసి టైమా. ఒక పాయింట్ వచ్చింది రా అయ్యా. ఆ కుర్చీని మాట్లాడండి. కంగ్రాచులేషన్స్. ఇటు మీరు గెలుచుకున్నారు 3000 రూపాయలు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఇటు ముగ్గురు సెలెక్ట్ అయిపోయారు. పేర్లు తెలుసుకుందాం. మేడం మీ పేరు? సురేఖ. సురేఖ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నిరోష. హౌస్ వైఫ్. హలో అండి, ప్రియాంక, హౌస్ వైఫ్, 2 kids. వావ్, గ్రేట్. థ్యాంక్ యూ. శ్రీలత అండి నా పేరు. శ్రీలత గారు. హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. హాయ్ రవి గారు, హౌ ఆర్ యు? ఎండాకాలం కూడా ఇంత తెల్లగా ఉంటారండి మీరు? బయట తిరిగారా అసలు? నల్లగవరా? లేదండి, ఇంట్లోనే ఉంటా. ఇంట్లోనే ఉంటారా? నా పేరు అలేఖ్య అండి. అలేఖ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నా పేరు సౌజన్య, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అంటే రెగ్యులర్ గా ఇంతే అందంగా రెడీ అవుతారండి లేకపోతే ఎప్పుడైనా రెడీ అవుతారు? ఆ రోజు రెడీ అయితే కామన్ అయిపోతుంది కదా. ఓకే, ఇప్పుడు గేమ్ ఏంటంటే టిక్ టాక్ టో. మీది ఆరెంజ్, మీది ఎల్లో. మీరు పొరపాటున కూడా ఆరెంజ్ కోన్ ముట్టుకోకూడదు, మీరు పొరపాటున కూడా ఎల్లో కోన్ ముట్టుకోకూడదు. 1 by 1 వెళ్తారు. అక్కడ ప్లేస్ చేసి వస్తారు. హైఫై ఇచ్చిన తర్వాత 2 పార్టిసిపెంట్ వెళ్తారు. అలా మీ ముగ్గురు స్ట్రైట్ గానీ క్రాస్ గానీ స్లాంట్ గానీ ఈ కోన్స్ ని సెట్ చేయాలి. అలా సెట్ చేసిన వాళ్ళకి పాయింట్ వస్తుంది. బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. అంటే 3 సార్లు ఆడతాం. 3 సార్లు ఎవరికైతే 2 పాయింట్స్ వస్తే వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. 1 2 3 కరెక్ట్. 3 2 1 గో. దిగ్గు దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా నాగెట్టి సాలగాడ నాగెట్టి పనిరో. ఎక్కడ పెడదాం అనుకోర్రు? అక్కడ. మరి అక్కడిక్కడ ఎందుకు టైం పాస్ చేసారు? ఆయన కెమెరాలో చూస్తారో లేదో అని, కెమెరాలో చూస్తారో లేదో అని. కెమెరాలో చూస్తారా లేదని నువ్వెందుకు టైం తీసుకున్నావు అక్క?
నువ్వు తీసేసినప్పుడు వెంటనే ఈమె చాలా స్మార్ట్ మైండ్ తోని చాలా యాక్యురేట్ గా ఎక్కడైతే అక్కడ లేదో కరెక్ట్ పెట్టేసి సీక్వెన్స్ చేశారు కాబట్టి పాయింట్ వచ్చింది. సో అద్భుతంగా ఆడి మీ టీం ని దగ్గరుండి ఓడగొట్టారు కాబట్టి మీకోసం మా తరపు నుంచి ఒక కానుక. 1 పాయింట్ ఇక్కడికి వచ్చేసింది. బెస్ట్ ఆఫ్ 3 అన్నాం కాబట్టి ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి. ఆ 2 రౌండ్స్ ఖచ్చితంగా గెలుస్తేనే మీరు రౌండ్ విన్ అవుతారు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. నీకు అర్థం కాలేదు? అర్థమైంది. ఏం అర్థమైంది? ఎలా అయినా 3 మార్క్స్ ఇవ్వాలి, స్ట్రైట్ అయినా క్రాస్ అయినా. ఇట్రా 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 ఇట్రా. ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్నది, ఈడికి వచ్చినావు, ఏడ పెట్టాలి? అది ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి ఇంకా ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ పెట్టాను నేను ఒకటి. అక్కడ ఆల్రెడీ ప్లేస్ లేదు కదా, ఫిల్ అయి ఉంది కదా. ఇట్లున్నప్పుడు వచ్చినప్పుడు ఎక్కువ డిస్కషన్ చేయకుండా ఇది ఇట్లా పెడితే అయిపోద్ది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో అంటున్నా. ఓకే, అయిపోయిందా? చాలా ఈజీ. వాళ్ళు వచ్చి కన్ఫ్యూజ్ చేసేసారు మధ్యలో. ఓహో, వాళ్ళ మీద వేద్దామా ఇప్పుడు? అంతే. చాలా ఈజీ గేమ్ ను కాంప్లికేటెడ్ చేసుకోవడం అంటే ఇదే. అందుకే ఇక్కడ చూసుకున్నప్పుడే ఎక్కడ పెట్టాలని డిసైడ్ అయిపోయి బయలుదేరితే బెటర్. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కన్ఫ్యూజ్ అవుతాం. కానీ ఈ కన్ఫ్యూజన్ లో ఇద్దరికి పాయింట్ రాదు, ఈ లెవెల్ ని డిస్క్వాలిఫై చేస్తున్నాం. సో ఇప్పుడు 1 పాయింట్ మీకు. ఈ రౌండ్ మీరు గెలిస్తే, ఈ పాయింట్ మీరు గెలుచుకుంటే డ్రా అవుతుంది, లేకపోతే వాళ్ళే గెలుచుకుంటారు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. గలీజ్ గలీజ్. ఓకే, సో ఆరెంజ్ టీమ్ అది దేవుడు నిశ్చయించాడు మీరు గెలవాలి అని. అండ్ మీరు హైఫై ఇవ్వకుండా లైన్ దాటారు, అదొక ఫౌల్. మళ్ళా చాలా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఆగారు? ఇక్కడికి వెళ్ళి అరే బస్సు రాలేదా అని చెప్పి మళ్ళీ. కాబట్టి 3 ఆరెంజ్లు మళ్ళీ లైన్కి వచ్చాయి ఫస్ట్, కాబట్టి మళ్ళీ 2 పాయింట్ కూడా మీకే. Congratulations for winning 3,000 rupees. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? బాచ్పల్లిలో ఉన్నాం. 3rd and final రౌండ్. ఎంతమందికి ఆడాలనుంది చేయొద్దండి. కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు లేని వాళ్ళు చేయొద్దండి. బాగా పరిగెట్టాలి. ఎవరైతే ఇట్లా ఇట్లా పట్టుకొని బమ్ చిక్క బమ్ బమ్ చెయ్యి బాగా. నీతో పాటు 3 లడ్డు తీసుకొచ్చావే, చెయ్యి బదల్లేరు, నువ్వు వచ్చావంటే గుండెల్లో నా పట్టు ముట్టానే. ఆ ఫస్ట్ లుక్కులోనే నాకు ఊసు పోయిందే, చక్కనయ్యే కొద్ది వచ్చు పోయిందే. నా ఆయి నువ్వు నీ అల్ఫాబెట్స్ నేను మన సంసారానికి సపరేట్ చూపేసుకుంటామే. బింబిలికి పిల్లాపి నీకు నాకు సెట్ అయ్యింది, సో హ్యాపీ. నలుగురు వచ్చారు కాబట్టి మీ టీం పేరు ఒకటి ఉండాలి, మీ టీం పేరు ఒకటి ఉండాలి. చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, వైలెంట్ గా ఉండాలి. అది టీం పేరు వినగానే అమ్మో వీళ్ళు గెలవడానికే వచ్చారో అనిపించాలి. ఏంటి టీం పేరు? ఏంటి? జంబలకడి పంప. ఓకే, మీ టీం పేరు? లక 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 లకానా? ఓ, ఇటు దయ్యాలు, డ్రాకులాలు, అండ్ ఇక్కడ జంబలకడి బొమ్మలు. ప్రాపర్టీస్ ప్లీజ్. గేమ్ చాలా ఈజీ కానీ కొంచెం కాంప్లికేటెడ్. టీంలో 4 ఉన్నారు. ఇద్దరు ఫ్లాప్ ని పట్టుకొని ఉంటారు. అవతల వైపు నుంచి నేను బాల్ 1 by 1 పైకి విసిరేస్తుంటా. మీరు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేయాలి, ఇక్కడ నుంచి ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేయాలి, ఆడ నుంచి ఆ బాస్కెట్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎవరైతే ఎక్కువ బాల్స్ అందులో కరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తారో, చేతులు వాడకుండా బాల్ ని చేతులతో పట్టుకోకుండా ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళే విన్నర్. మీకు అర్థమైపోయింది కదా గేమ్? 3, 2, 1 గో.
టైమ్ టోటల్ టైంలో మీరు 3 వేసారు, విచ్ ఇస్ మంచి స్కోరా బ్యాడ్ స్కోరా అనేది వీళ్ళు ఆడిన తర్వాత అర్థమవుతుంది. మీ టార్గెట్ 4 వేస్తే మీరు గెలిచిపోతారు. అర్థమైంది కదా గేమ్. వాళ్ళకి కాంప్లికేట్ చేయకండి, ఈజీగా ఆడేయండి. వచ్చేయండి, టైం స్టార్ట్స్ నౌ. పూల చెట్టు కింద లబ్బరు గజుల లిల్లీ, లబ్బరు గాజుల లిల్లీకొచ్చే చెప్పల రైకల లొల్లి, లాలు పూల చెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ, లబ్బరు గాజుల లిల్లీకొచ్చే చెప్పల రైకల లొల్లి. టిప్పరు లారీ ఒళ్ళు టక్కరు పెట్టే తిల్లు, టిప్పరు లైట్లే కళ్ళు లిక్కరు కంటే త్రిల్లు, గజ్జలు గడితే ఎక్కువ బార్ గజ్జుల మొగలు తిన్ను మారు ఇది గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా, లౌడ్ సౌండ్ పెట్టర మచ్చా, లౌడ్ సౌండ్ పెట్టర మచ్చా, గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా. 5 4 3 2 1. వాళ్ళది మంచి స్కోరా బ్యాడ్ స్కోరా అని తెలియాలంటే మీరు ఆడాలి అని అన్న. మీరు ఆడిన తర్వాత వీళ్ళెంత గొప్పగా ఆడిర్రో అర్థమైంది నాకు. సో మొత్తానికి అద్భుతమైన ఆటతో రౌండ్ విన్నర్. Congratulations for winning 4,000 rupees. Alright, so Bachpalliలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ comes to an end. Until next time, keep saying and keep watching ఆడవాళ్ళు మీకు.